ఎట్లా ఉంది? బీసీ నినాదం దానిలో బాగా తిరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. మొన్న గూడా ఏదో ధర్నా చౌక్‌లో ధర్నా కార్యక్రమాన్ని గూడా. ఏంటిది బీసీ నినాదం ఇప్పటికే ఒక బంధు పిలుపునిచ్చిండ్రు బీసీ జేఏసీ వాళ్ళు. మళ్ళేమో మీరు కొత్తగా ఒక కార్యక్రమాన్ని ఎత్తుకొని ధర్నా. మీరు జేసినటువంటి పోరాటాలతోటి ఏ ప్రభుత్వమైనా దిగొచ్చి మీరు చేయకండి అని జెప్పేసి, మేము ఇస్తామని జెప్పేసి ఎవరు గూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి లేదు. ఎందుకు మీ ధర్నాలు, మీ బంద్‌ల ద్వారా ఏం ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు 42% పైన బీసీ జేఏసీ అనండి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనండి, ఏదైనా అందరి అంతిమ లక్ష్యం ఏందంటే 42% సాధించాలి హ్మ్. అని. కానీ ఇవి ఇలాగే ఉన్నాయి. ఇలా ముడుచుకోవట్లే. హ్మ్. నాకు క్రెడిట్ కావాలనే ఒక ప్రాబ్లంలోనే అంత దూరం ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనుకోను. హ్మ్. అతి తొందరలో ఈ మధ్య గ్యాప్స్ అన్నీ వెళ్ళిపోయి మనమందరం బహుజనవాదులం, సంఘాలు 100 సంఘాలు ఉండని మనం అందరం ఏకమై ఒక కాజ్ కోసం కొట్లాడదాం. తర్వాత డిసైడ్ చేద్దాం పార్టీల పరంగా ఎవరి స్ట్రెంత్ ఏందనేది ప్రజలు గమనిస్తారు. కేసీఆర్ కొట్లాడిండు అని నమ్మిరు కాబట్టి కేసీఆర్కి అలా ఒక అవకాశం ఇచ్చారు. ఏది ఉద్యమ సమయంలో అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం అని ప్రజలు విశ్వసించారు కాబట్టి తొలి ముఖ్యమంత్రి అయినా కాగలిగాడు. మనము అంతే. రేపు 42% ఎవడు సాధిస్తాడో, ఏ అధ్యక్షతను సాధిస్తారో వాళ్ళకు ప్రజలు నీరాజనం ఇస్తారు. ముఖ్యంగా ఇప్పుడు నేనే ఉన్నా, చక్రధర్ ఉన్నాడు. చక్రధర్ని బీసీ సంఘాల్లో చాలా వరకు పిలువు. ఎందుకు? చక్రధర్ మీద గతంలో కేసులు అయినాయి, రేవంత్ రెడ్డి మీద 100 ఉన్నాయి. ఇప్పుడు మన బీసీలకు మనమే మద్దతు వలుక్కోకపోతే ఇంకోటి వెళ్తాడు. కానీ డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ నన్ను పిలిచిండు, ఇంట్లో భోజనం పెట్టిండు. ఇంట్లో భోజనం పెట్టి 4 గంటలు కూర్చోబెట్టి రాజ్యాంగం అంటే ఎలాగుంటుంది, మనిషి రాజకీయం ఎలా చేయాలని ఒక చిన్న పిల్లగాన్ని కూర్చోబెట్టి బోధించినట్టు మంచిగా చెప్పిండు. ఎంతమంది ఉన్నారు అలా బీసీ నాయకులు? ఎంతమంది మన బీసీ నాయకులకు కమిట్మెంట్ ఉంది? ఇలా మనం అంతర్గతంగా కొట్లాడుకోవడం కాదు, ఒక పెద్ద కాజ్ అంటే మొన్న జరిగిన బంద్లో రెడ్లు పాల్గొంటారా అండి? ఎక్కడన్నా ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం? కోదండరామరెడ్డికి ఆయన ఎవరు? కోదండరామరెడ్డి ఆయన ఎమ్మెల్సీ. ఆయనకి ఏం పని? నేను అడుగుతున్నా. బీజేపీ ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నది? మొన్న మా సభలో బూర నరసయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు మేం చెయ్యం అంటుండు. రావద్దు, రాకు, అలాంటి సభలకు రాకండి. మీరు చెయ్యం ఇయ్యం అనేటోదు రాకండి. మిమ్మల్ని జీవితాంతం ఎమ్మెల్యే చేయం, జీవితాంతం ఎంపీ చేయం. ఇవాళ విశ్వరథన్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్ప ఉంటుందో నేను దగ్గరికి వెళ్ళి చూసిన. ఒక ఫూలే గారి గురించి, సావిత్రిబాయి ఫూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి, సాహు మహారాజ్ గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే 448 ఆర్టికల్స్ చెప్తాడు, 25 పార్ట్స్ చెప్తాడు, 12 షెడ్యూల్స్ చెప్తాడు. ఏ బీసీ సంఘంలో మన వాళ్ళైనా ఇప్పటివరకు రాజ్యాంగంలోని విషయాలు మాట్లాడిరా? బట్టిఫై కొట్టి తీసుకురావడం కాదండి, ప్రజలు సమాచారం కోరుకుంటారు మన నుంచి. నేను విశ్వసించిన డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఒక మార్పు వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది నిజంగా అమలు కావాలంటే విశ్వరథన్ మహారాజ్ లాంటి స్వార్థం లేని మనిషి అయితే. ఇలా సపోర్ట్ చేస్తే ఏమంటారు అంటే చక్రధర్ ఎన్ని పార్టీలు, అరే బాబు నేను మా బహుజన బిడ్డల కోసం పోరాడే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నా. అలా తీన్మార్ మల్ల నేను తక్కువ చేయను. ఎందుకంటే ఆయన చేసే పోరాటం ఆయనది గొప్ప పోరాటం. అది ఎవడూ మాట్లాడని సమయంలో 10 సంవత్సరాలు అరాచక పాలనలో కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎవడు కాదన్నా అవునన్నా అది నిజం. ఈ మధ్య పనికి మాలిన ప్రతి ఒక్కడు తీన్మార్ మల్లన్నను కామెంట్ చేసినా నేను చెప్తున్నాను, ఆయన హార్డ్ వర్క్ నిజం కాబట్టి ఎమ్మెల్సీకి గెలిచింది. చాలా కష్టపడ్డాడు. కానీ బీసీ వాదానికి వచ్చేవారికి వారు తీసుకునే స్టాండ్ డిఫరెంట్ ఉంది. అంటే క్రెడిట్ నాకే పడాలి అని తీన్మార్ మల్లన్న గారు. బీసీ చేసి మాకే క్రెడిట్ కావాలి. ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది తెలుసా? మనం ఇట్లా కొట్లాడుకుంటే రెడ్లకు వస్తుంది. సో ఇది ఆలోచించాలి. నాకున్న ఆలోచన మేరకు అమ్ముడు పోనితనం
లొంగిపోనితనం, ఎంత కమిట్మెంట్కైనా తల తెగినా పర్వాలేదనే తత్వం డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ గారికి ఉంది. నేను బహుజనవాదం విషయంలో వారితోటే నడవాలని ఫిక్స్ అయినా, వారితోటే నడుస్తా. వారి దగ్గర చాలా విషయం ఉంది, అది కావాలి. వారిని వీరిని రెడ్లను తిట్టి రెడ్లను కొడితే వస్తుందా అండి? ఆంధ్రోళం కొట్టినామా మనం తెలంగాణ ఉద్యమంలో? శాంతియుతంగా తెచ్చుకోలే, రాజకీయంగా రావాలి. సో ప్రజలకు నేను ఒకటే పిలుపునిస్తున్నా, విశ్వరథన్ మహారాజ్ లాంటి ఒక చదువు జ్ఞానం కలిగిన వ్యక్తితోటి మనం నడిచినట్టయితే, సరే వాళ్ళ పార్టీని గెలిపియరా ఇదంతా తర్వాత ముచ్చట, అది రాజకీయం. నేను రాజకీయాలు మాట్లాడట్లే, కానీ ఆయన పోరాటం ధర్మ పోరాటం. సో అందరూ ఆయనతో అడుగులేస్తే, ఇప్పుడు హైదరాబాద్లో వాన కొడితే ఎవరికి లాభం అండి? ఊర్లలో కొడితే లాభమే కదా. అలాంటి బహుజన వాన సిటీలలో కాదు, స్టేజ్లలో కాదు, ఊర్లలో కురవాలి. ఊర్లలో కురిస్తే ఊర్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో బహుజనవాదం అంటే ఏంది, ఏం లెక్క, ఏం కథ, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అనేది ప్రజలకు చెప్పినట్టయితే ప్రజలు చైతన్యపరులు అవుతారు. ఒకానొక రోజు 1 కోటి మందితోటి ఢిల్లీ ముట్టడించాలి, అప్పుడు సాధ్యమవుతుంది. తెలంగాణ మూమెంట్లో తీసుకున్న అన్ని చర్యలు ఈ బహుజనవాద రిజర్వేషన్లో 42% తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు జాజుల గారిని కూడా మీరు అన్నట్టుగా కొంచెం సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఎందుకు ఒక బీసీ నేత మన బంధు కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి వాళ్ళని ఎందుకు అనాల్సినటువంటి మీరు కూడా బీసీల కోసమే మాట్లాడుతున్నారు, బీసీ సభలు మీరు పెడుతున్నారు, ఆయన విమర్శించాల్సిన అవసరం చక్రధర్ గారికి ఎందుకు వచ్చింది? అక్కడ జరిగింది వేరు, అదో 30 నిమిషాల ఇంటర్వ్యూ, దాంట్లో ముక్కలు చేసి కొన్ని అతుకు పెట్టారు. నేనేమన్నా అంటే ఇప్పుడు వారికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేనేమన్నానో తెలియదు కాబట్టి. నేనేమన్నా అంటే జాజుల శ్రీనివాస్ గారు అడుక్కుంటే రాదు మనకి. ఇప్పుడు గద్దర్ గారి పాట ఉంది, ఏమని ఏదో పాట ఉంది, అడక్క తింటే మన కడుపు నిండది బుద్ధి గుంజుకోవాలిరా అన్నాడు. నేను అదే చెప్పినా అండి, మనం అడుక్కుంటే కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్గా వెళ్ళనీకి అని అయ్యే సొమ్ము కాదు, అవ్వ సొమ్ము కాదు, మన హక్కు అది, బరాబర్ అడగాలి. కానీ మనము కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో చట్టాపట్టాలు వేసుకొని బీజేపీ రాజ్యసభ మెంబర్లతో చట్టాపట్టాలు వేసుకుంటూ వస్తుందా అండి? నమ్ముతాడు ఎవడన్నా మనల్ని? అందుకే గల్లాబట్టి గుంజ అడగాలి అనేది నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని చెప్పడం జరిగింది అంతే. నేను ఆయన ఎందుకంటే వాడు చెప్పండి, నాకేం పని, ఆయన నేను గెలవలే. అడుక్కొని తినొద్దు, ఆయన కాదు. విశ్వరథన్ మహారాజ్ అయినా, ఆర్ కృష్ణన్ అయినా, చక్రధర్ అయినా, మల్లన్న అయినా, మనం 42% అడుక్కోవద్దు, తెచ్చుకోవాలి. రాజ్యాంగంలో ఉంది, మీరెంతో మీకంత, మేమెంతో మాకంత అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నినాదం ప్రకారం పోవాలి. కానీ కాంగ్రెస్ బంధులో మనం చట్టాపట్టాలు వేసుకొని తిరిగేస్తామంటే, మీరు బీసీ లీడర్లు అయితే మేము బీసీ లీడర్లమే. ఈ బీసీ లీడర్లకి ఓట్లు పడే గుర్తుపెట్టుకోండి. మనం ఉద్యమాలే చేయాలి. రేపు రాజకీయం అంటే అది రసవత్తరంగా ప్రజల్ని రంజింపజేసే విధంగా ఉంటుంది. అది డిఫరెంట్ క్యాస్ట్. ఇప్పుడు కుల సంఘాలు చెప్తే ఓట్లు పడతాయా? కుల సంఘాలు చెప్తే ఓట్లు పడవు. కుల సంఘాలలో ఎవడైతే కష్టపడతాడో ఒక గుర్తింపు ఉంటుంది ప్రజల్లో. అప్పుడు జనరేషన్ కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినాయి. ఎవడు ఏం చేస్తుండు, ఎవడి క్యారెక్టర్ ఏందనేది పబ్లిక్ అనలైసిస్ చేయగలుగుతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం కాంగ్రెస్ పార్టీ అనేది 42% విషయంలో దగా చేస్తుంది, మోసం చేస్తుంది. బీజేపీలో ప్రెషర్ తేవట్లేదు, మన ఎంపీలు నిజంగా రాజీనామా చేయట్లేదు, డ్రామాకైనా రాజీనామా చేయట్లేదు, భయం ఉన్నది ఇంత సీట్లు పోతాయేమో అని. సో తెలిసో తెలియకో 42% అని ఒక నినాదం ముట్టుకున్నారు. ఇప్పుడు అది వాళ్ళని దహిస్తుంది అని చెప్తున్నాను.